మహాతాయి బాబాజీ ఫౌండేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మేడం. మా ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు గాను. అలాగే మన ప్రీతమ గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి కూడా, మరి స్వర్ణమాలమ్మకి కూడా పాదాభివందనం చేసుకుందాము. మళ్ళీ అలాగే నా గురుదేవులు సాక్షాత్ నారాయణ స్వరూపులైన నా గురుదేవులకు పాదాభివందనం చేస్తున్నాను. మరి ఇంత జ్ఞానాన్ని నాకు అందుకోవడానికి ఇంత అవకాశం ఇచ్చిన నా తల్లిదండ్రులకు కూడా నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. జూమ్లో చూసే వాళ్ళందరికీ కూడా, యూట్యూబ్లో చూసే వాళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నా పేరు సుజాత అండి, నేను తెనాలి నుంచి మాట్లాడుతున్నాను. నా ధ్యాన పరిచయం చెప్పమంటారా మేడం? నేను ధ్యానంలోకి వచ్చి ఇది 4వ సంవత్సరం అండి. అంతకు ముందే నేను 2016 నుంచి ఈ ఆత్మజ్ఞానంలో ఉన్నా. ఆత్మజ్ఞానం గురించి ఓం శాంతి ఫౌండేషన్లో నేను ఒక 4 సంవత్సరాలు జర్నీ చేయటం జరిగింది. అక్కడి నుంచి కరోనా టైంలో కొంచెం గ్యాప్ వచ్చి అక్కడ నేను హైదరాబాద్లో ఉన్నదాన్ని మళ్ళీ తెనాలి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా తెనాలి వెళ్ళిన తర్వాత సెంటర్ కొంచెం దూరం అయిపోయి, ఇంకా ఏదో ఒక సజ్జన సాంగత్యం అనేది ఉండాలి. నాకు 2010లో పిరమిడ్ పరిచయం ఉంది, వెళ్ళాను, పిరమిడ్లోకి వెళ్ళాను. మా విజయవాడలో రాజశేఖర్ గారు సుజాత నిలయం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవడం జరిగింది. అయినా ఏం తెలియదు. కాకపోతే ఇంకా నేను తెనాలి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నానంటే సజ్జన సాంగత్యం అనేది ఉండాలి, నాకు మంచి క్రమశిక్షణతో ఉంటాను అలా అయితే అని అన్న ఆలోచనతో ఒక పిరమిడ్ ఉన్న ఇల్లు, తెలిసిన వాళ్ళది ఇల్లు ఉంది. నేను కట్టే స్థితి కాదు అంతది, అయినా కూడా నేను సజ్జన సాంగత్యం కోసం అని అదే జరిగిపోతుంది అని అన్నట్టుగా నేను తీసుకోవడం జరిగింది ఆ ఇల్లు. అంటే అమ్మాయిలు, నాకు 2 అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేసేసాను కాబట్టి ఒక్కదాన్నే ఉండటానికి పెద్ద అమ్మాయి వాళ్ళ ఊరు తెనాలి. ఇంకా వాళ్ళ ఇంటి ఎవరో ఒకళ్ళ అమ్మాయి దగ్గర, ఒక అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, ఒక అమ్మాయి అక్కడ ఉంటుంది కాబట్టి ఎవరో ఒకళ్ళ దగ్గర ఉన్నట్టు ఉంటుందని ఇంకా నేను తెనాలిలో ఉండాలి, అక్కడ అయితే ఆ పెద్ద అమ్మాయి దగ్గర ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఉండటం జరిగింది. అట్లా అట్లా నేను ఆ పిరమిడ్ ఉన్న ఇంట్లో కానీ రావటం జరిగింది. నేను ఫస్ట్ నేను మా ఇల్లు గలని రామ్తా బుక్ ఉందండి అని అడిగాను అనమాట. నేను ఫస్ట్ రామ్తా బుక్ని అంతకుముందు ఏదో కొంచెం యూట్యూబ్లో అట్లా రామ్తా గారి గురించి తెలిసి ఆమె అడిగాను, అది చదవటం జరిగింది. నాకు ఏ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళానో తెలియదు, కానీ నేను వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఈ జనవరిలో వెళ్ళాను. మళ్ళీ జనవరి కల్లా నేను సోల్ కోచ్ చేయటం జరిగింది క్యూఎల్ఈలో. మళ్ళీ క్యూఎల్ఈలో సోల్ కోచే కాదండి, మళ్ళీ మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీలో స్వర్ణలత మేడము, శ్రీధర్ సారు, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీలో నేను ఆచార్యగా అక్కడ నేను సర్టిఫికేట్ తీసుకోవటం జరిగింది. 3 లెవెల్స్ తర్వాత ఒక లెవెల్ ఉంటుంది, 4th లెవెల్స్ చేసి ఇంకా అక్కడి నుంచి మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీలో సేవ చేయటానికై ఎక్కువగా టైం ఉపయోగిస్తాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాయిల దగ్గరే ఉంటున్నాను. ఇంకా అట్లా నిదానంగా అట్లా అనమాట. కొంచెం అనుభవాలు చెబుతూ నేను క్లాసు జరుపుకుందామండి. నా అనుభవాలు ఏంటో నా గురించి క్లుప్తంగా చెప్పారనమాట. నిదానంగా మనం క్లాస్లో జీసస్ గారి గురించి చెప్పుకుంటూ నా అనుభవాలు చెప్తాను. ఓకేనా? మనం 2 minutes మాస్టర్స్ని ఆహ్వానించుకుందామండి. మన అందరి గురువు గారైన మనని ఇంత అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నారు. ఎక్కడో మారుమూల పడి ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి లేపి మనకున్నటువంటి దాస్య శృంఖలాలనండి, సంఖ్యలనండి, అన్నిటినీ తొలగించేసి మన అందరినీ పక్షుల్లాగా విహరించేటట్టు చేసినటువంటి మన ప్రియతమ గురువు మరి సుభాష్ పత్రిజీ గారిని, ఆయన చైతన్యాన్ని వచ్చి ఆహ్వానిద్దాం. ఆయన చైతన్యమే చెప్తుంది ఇక్కడ. మనదేమీ లేదండి, గురువులే చెప్తున్నారు అంతే. మనదేమీ లేదు, మనం నిమిత్త మాత్రం మన దేహాన్ని వాడుకుంటున్నారు అంతే. మనం ఆ చైతన్యంతో, ఆయన యొక్క చైతన్యంతో మహాతార్ బాబాజీ గారి చైతన్యాన్ని కూడా ఆహ్వానిద్దాం. అలాగే జీసస్ క్రైస్తు యొక్క ప్రేమ కరుణ చైతన్యాన్ని, రాధాకృష్ణుల యొక్క ప్రేమ చైతన్యాన్ని మనం ఆహ్వానిద్దాం. వాళ్ళందరి గురువుల విశ్వగురు మండలి యొక్క చైతన్యంతో మనం ఈ క్లాసు నడుపుకుందామండి. మనదేమీ లేదు, మనం నిమిత్త మాత్రులమై ఎనడమే. మనం చేసేవాళ్ళు వాళ్ళు, చేయించుకునే వాళ్ళు వాళ్ళే.
నిదానంగా ఎరుకులోకి వద్దామండి. ఎరుకులోకి వచ్చి చక్కగా మీ అరచేతుల్ని మొఖాన్ని బోర్లించుకుని మీ అరచేతుల్ని చూసుకుంటూ చిరునవ్వుతో చక్కగా కళ్ళు తెరవండి. జీసస్ క్రైస్తు గురించి చెప్పుకుందామండి ఇవాళ. మనకి జీసస్ క్రైస్తు గురించి చెప్పుకునేటప్పుడు ముందు కొంచెం ఆత్మశాస్త్రం అంటే ఏంటి, ఆత్మశాస్త్రంలో 4 యోగా అంశాలు ఉన్నాయని చెప్పేసి మనకు పత్రిజగా చెప్తున్నారు. శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం, ఇలా 4 భాగాలు ఉన్నాయి మన ఆత్మశాస్త్రంలో. శ్రవణం అంటే బాగా వినడం, మరి మననం అంటే జీర్ణించుకోవటం, విన్నదాన్ని పదే పదే అర్థం చేసుకోవడం. అంటే శ్రవణం అంటే ఎక్కడన్నా మనకి ఏ చాగంట అయినో గరికపాట అయినో ఏ దేవాలయాల్లోనూ మరి ఉపన్యాసాలు భగవంతుడి గురించి చెప్తూ ఉంటారు, రామాయణ భాగవత కథల గురించి. అవి వినటానికి వెళ్ళడం అనమాట. అవి వింటాము, అవి వచ్చి జీర్ణించుకొని విన్నదాన్ని మననం చేసుకుంటూ ఉంటాం. ఏంటి అలా చెప్పాడంట, రాముడు ఇలా చేశాడంట, సీత ఇలా చేసిందంట, దశరథుడు ఇలా చేశాడంట, కైకేయి ఇలా చేసిందంట అని మనం వాటిని మననం చేసుకుంటూ ఉంటాం కదా, అది మననం అంటే. మరి నిధిధ్యాస అంటే జీవితంలో మనం చేసే చర్యలు మన మననం తర్వాత మనలోంచి బయటికి వచ్చే ఆ యొక్క చర్యలే. అంటే అమ్మో సత్యమే పలకాలంట, అబద్ధం ఆడకూడదంట, అది అది కొంచెం కొంచెం మనం దాన్ని అట్లా దాన్ని అట్లా ధ్యాస పెట్టుకుంటాం అనమాట, దాని మీదే ధ్యాస పెట్టుకుంటాం అనమాట. కైకేయి ఇలా చేసిందంటే ఇలాంటి పనులు చేయకూడదు కదా, మందరు ఇక్కడ మాటలు అక్కడ చెప్పిందంటే ఇలాంటి మాటలు చెప్పకూడదు కదా, అట్లా ఇది ధ్యాస అంతా దాని మీద పెట్టుకుంటాం అనమాట. ఇది ధ్యాస అంతా దాని మీద పెట్టుకుని నిరంతరము ఏం చేస్తాము, ఆ తప్పుల్ని ఒప్పుల్ని ఎంచుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకు, అది మనకి మందైపోవటానికి సిద్ధపడుతున్నాం మనం. దాన్ని ఆ యొక్క ఒక తప్పు చేయకూడదు అనే తత్వంలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. మనము విన్నాము, దాన్ని మనం పదే పదే మననం చేసుకున్నాము, తర్వాత ఇంకా అదే ధ్యాస పెట్టుకుని ఉన్నాం. తర్వాత ఏం చేస్తాము, సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే ఏదైతే విన్నామో దాన్ని ముందుగా మనం జీర్ణించుకున్నాము, మన మరి మరో రూపంగా మనం తయారవుతాం అనమాట. అబద్ధం ఆడకూడదు, అక్కడ మాటలు అక్కడ చెప్పకూడదు. ఒక మదర్ తెరెసాను చూసాము, మదర్ తెరెసాను చూస్తూ 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 మనం కూడా అలా ఒక సేవలాగా అయిపోవాలి. ఎక్కడదాకా అక్కర్లా, మనం మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారిని చూసుకుందాం. ఆయన ఎంత గొప్పగా సామ్రాజ్యాన్ని సృష్టించెళ్ళారు, ఒక సామ్రాజ్యాన్ని సృష్టించెళ్ళారు. అయినా ఈ సామ్రాజ్యంలో ఎంతో మంది మహానుభావులు ఉండి మరి ఆ సామ్రాజ్యాన్ని ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు, ఆయనలాగా అయిపోయే చేస్తున్నారు మహానుభావులు చాలా మంది. అదేనన్నమాట, అదే ఇక్కడ చెబుతున్నారు. శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. ముందు పత్రికగా చెప్పిన విన్నాము, తర్వాత మననం చేసుకున్నాము, తర్వాత అదే ధ్యాస పెట్టుకున్నాము. ఇప్పుడు సాక్షాత్కారం ఏంటి, పత్రిజీ గారిని మనలో సాక్షాత్కరించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళము ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే ఆ మహానుభావుడు చేసినటువంటి గొప్ప పనులు అవి. ఆయన చేసిన పనులు, ఆయన చేసినటువంటి సేవ మామూలు విషయం కాదు. సేవ ఎంత గొప్ప పనులు చేశారు కాబట్టి మళ్ళీ ఆయనలాగా అయిపోవాలని చెప్పి సాక్షాత్కారం చేసుకుంటున్నాం అనమాట. అంటే మొట్టమొదటి శ్రవణం అన్నది రూపాంతరం చెంది చివరికి ఏమవుతుంది, అది సాక్షాత్కారం పొందుతుంది. మనం చివరిగా అదే అయిపోతాం అనమాట. ఒక పత్రిజీ గారిలాగా తయారవుతాం, లేదా ఒక బుద్ధుడిలాగా, ఒక జీసస్ క్రైస్తులాగా అనమాట. జీసస్ క్రైస్తు యొక్క ప్రబోధాలు కూడా మనం ఎప్పటికప్పుడు వింటూ మననం చేసుకుంటూ అవన్నీ జీర్ణం చేసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ పత్రిజీ గారు. కొన్ని జీవితంలో కూడా ఆచరించి మనం కూడా జీసస్ క్రైస్తులా తయారవ్వాలి. జీసస్ క్రైస్తులా తయారవ్వాలంటే మనం ఇది 4 కూడా ఉండి తీరాలి. మనకి వినేసి అవతాల వదిలేయటం కాదు, వినాలి, మననం చేసుకోవాలి, నిధిధ్యాస చెయ్యాలి, ఆ తర్వాత సాక్షాత్కరించాలి. అప్పుడే చేసిన తర్వాత మనం కూడా ముందుగా శ్రవణం చేయాలి, ఆ తర్వాత మననం చేసి తర్వాత కార్యరూపం దాల్చి చివరికి మనం కూడా ఒక జీసస్ క్రైస్తులా తయారవ్వాలి అని చెప్పేసి పత్రిజీ గారు ముందుగా మనకి ఈ యొక్క ఆత్మశాస్త్రం అని ఇవ్వటం జరిగిందనమాట. ఎప్పుడైతే మనం ఒక బుద్ధుల్లాగా, ఒక జీసస్ లాగా, లేదా ఒక పత్రిజీ గారి లాగా ఆలోచిస్తామో అప్పుడు వాళ్ళలాగా మనం అయిపోతాం అనమాట. ఈ 4 గనక అప్లై చేసుకుంటే మన జీవితంలో.
ఇంకా జీసస్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి? దేవుని రాజ్యాన్ని మీరు దేవుని రాజ్యానికి పొందటానికి ప్రయత్నించండి అని చెప్పేసి ఎక్కువగా జీసస్ క్రైస్తు మాటల్లో అదే మనకు వినపడుతుంది. ఈ దేవుని రాజ్యం ఎక్కడుంది? ఆ దేవుని ధర్మం, అదే ధర్మం. అంటే ఆ దేవుని యొక్క దివ్య ధర్మం పైలోకాల నుంచి మనకి సూచించబడిన ధర్మం. మరి ఆ ధర్మం మనం పాటించినప్పుడు ఎట్లా అవుతాం మనము? ఆ విధంగా మనం చేస్తే మనకు కావాల్సినంతా కూడాను పరుగున మన దగ్గరికి వస్తుంది అని చెప్తున్నారు. మరి మొట్టమొదటగా జీవితంలో మనం చేయవలసిన పని ఏంటయ్యా అంటే దేవుని సామ్రాజ్యం సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి అన్నట్టు. మరి దేవుని రాజ్యం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలంటే మనం సమాజపు ధర్మం మనం ఏంటి దేవుని సామ్రాజ్యం మనం సంపాదించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలంటే ఏం చెయ్యాలి ఏంటి అని చెప్పేసి అనుకుంటాం. మనం అసలు మన సమాజం అందరూ కూడా అది ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, ఆ దేవుని రాజ్యంలోకి ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవాలని చెప్పేసి అంటున్నారు అన్నమాట ఎక్కువగా. మరి ఆ దివ్యలోకాల నుండి మనకు ప్రవహిస్తున్న ధర్మమే అంటే అది ఆధ్యాత్మిక ధర్మమే. ఆ ధర్మం ఏంటంటే ఆధ్యాత్మిక ధర్మమే. శ్రీకృష్ణుడి నోట్లోంచి కానివ్వండి, గౌతమ బుద్ధుడి నోట్లో నుంచి కానివ్వండి, ఒక జీసస్ క్రైస్తు నోట్లో నుంచి కానివ్వండి, చెప్పిన ధర్మాన్నే మనం అనుసరించాలి. ఎప్పుడైతే అవన్నీ అనుసరిస్తామో అప్పుడు వాళ్ళకి లాగానే తయారవుతాము. మరి మనకి కావాల్సినవన్నీ కూడా అప్పుడు పుష్కలంగా లభిస్తాయి, వాటంతటికి అవే వచ్చేస్తాయి అని చెప్తున్నారు. మరి దీన్నే భగవద్గీతలో ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతి మతిర్మమ అని అన్నారు. ఎత్ర యోగేశ్వర కృష్ణ అంటే యోగంతోనే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలము. మనకు ఒక యోగం, ఒక ప్రత్యేకత మనకంటూ ఒకటి ఉండాలి. ఆ యోగంతోనే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాము, లేకపోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశించము. ఇప్పుడు సరి అయిన జీవన విధానం, భౌతిక జీవన విధానం ఏంటంటే సరి అయిన ఆధ్యాత్మికతను మేళవించుకోవటమే. సరి అయిన మనం సరిగ్గా జీవించటం అనేది ఏంటి? నేను సరిగ్గా జీవిస్తున్నానా లేదా అని చెప్పేసి మనకు తెలియటానికి ఆధ్యాత్మికత అనేది ముందు అసలు మొత్తం మనకు అర్థమైందా లేదా. నా జీవన విధానం అంతా ఈ ఆధ్యాత్మిక తగ్గట్టు నేను ఆధ్యాత్మికత అంటూ తిరుగుతున్నాను, దానికి తగ్గట్టుగా నేను అసలు జీవిస్తున్నానా లేదా అని నన్ను నేను చెక్ చేసుకుంటూ నిరంతరము ఎంతవరకు నేను కరెక్ట్గా ఉన్నాను అని మనల్ని మనం ఎప్పుడూ సరిదిద్దుకుంటా ఉండాలి. సంపద, విజయం, ఐశ్వర్యం, పటిష్టమైన నీతి నియమాలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వెల్లివిరుస్తాయి. ఎప్పుడు మనల్ని మనం గనక చెక్ చేసుకుంటూ మనల్ని మనం నా యొక్క జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి, ప్రతి ఎవ్రీ మినిట్ మనం ఎదగాలి అన్న కోరిక ఆశ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నా జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి, నా కంటితో నేను సరికానిది ఏమైనా చూస్తున్నానా, మరి నా నోటితో సరి అయిన మాటలు ఎన్ని మాట్లాడుతున్నాను, సరికాని మాటలు ఎన్ని మాట్లాడుతున్నాను, మరి నా జిహ్వకు కూడా నా నాలుక సరి అయిన పదాలే తింటుందా, సరైన ఆహారమే తింటుందానా, నేను అది కూడా ఆకలైతేనే తింటున్నానా, అనవసరంగా తింటున్నానా, మరి నా చెవుల ద్వారా ఏమి సరికాని మాటలు వినగలుగుతున్నాను, మరి ఏమి సరి అయిన మాటలు నేను వింటున్నాను, ప్రతిరోజు కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు అలాంటప్పుడు జీవితంలో అన్నీ కూడా వెల్లివిరుస్తాయి, దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి అంటున్నారు. అలాగే దేవుని రాజ్యం నీ లోపల ఉంది అని జీసస్ క్రైస్తు చెప్పారు. మరి ఇక్కడ ఇందాక యత్రయోగేశ్వర కృష్ణ అంటే యోగంతోనే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని చెప్పాం కదా. శ్రీ అంటే అర్థం ఏంటంటే విజయం, అంటే మోక్షం, అంటే భూతి అంటే కామం, ధ్రువాత్ నీతి ధర్మ అంటే చతుర్విధ పురుషార్థాలు కూడా ఈ నాలుగింటిని ధ్యానం ద్వారానే మనకు లభించినప్పుడే దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశిస్తామని చెబుతున్నారు. చతుర్విధ పురుషార్థాలు అనేవి ఈ నాలుగు కూడా ధ్యానం ద్వారానే మనం సంపాదించుకుంటాము అని చెప్తున్నారు. దేవుని రాజ్యంలోకి అప్పుడే ప్రవేశించగలుగుతాం. అందరూ కూడా జీసస్ని అడిగారంట, ఆ దేవుని రాజ్యం అంటున్నావు ఎక్కడుందయ్యా అని చెప్పేసి అడిగారంట. అడిగినప్పుడు అది నీ లోపలే ఉంది అని చెప్పారంట ఆయన. ఆ జీసస్ క్రైస్తు ఎక్కడుంది దేవుని రాజ్యం అని శిష్యులు ఆ ఊర్లో వాళ్ళందరూ అడిగినప్పుడు నీ లోపలే ఉంది, ఆ దేవుని రాజ్యం ఎక్కడో లేదు అని చెప్పారంట.
మరి అది బయట లేదు, ఒక మక్కా మసీదులోనూ లేదు, కాశీలో రామేశ్వరంలో ఎక్కడా లేదు దేవుని రాజ్యం అంటే. మరి పైన ఎక్కడో ఉంది, హిమాలయాల్లో ఉంది, సంబాలో ఉంది, లేదా పైన ఆకాశంలో ఉంది అనుకుంటా ఉంటారు కదా. ఎక్కడా లేదు, అది నీ లోపలే ఉంది. మరి అది నీ లోపల ఉంది అన్నారు కాబట్టి ఆయన మరి దేవుని రాజ్యం మన లోపల ఉంది. బహిర్ముఖులమై మనం అంతర్ముఖులం కావాలి. మనము బహిర్ముఖులమై ఉంటున్నాం, నిరంతరము కూడా బయటే చూస్తున్నాం. ఆ నగలేమైనయి, ఆ చీరలేమైనయి, ఆ పొలాలేమైనయి, మరి ఆ జాబ్ ఏమైంది, ఆ వస్తువులేమైనయి, ఏం వండుకోవాలి, ఏం తినాలి, మరి నేను ఎలా అందంగా తయారవ్వాలి, మరి నేను దాన్ని ఎన్ని రకాల చీరలు కట్టిన చీర కట్టుకోకుండా కట్టాలి, వేసిన నగలు వేయకోకుండా వేయాలి, లేదా మంచి మంచి కార్లు కొనుక్కోవాలి, పోటీలు పడి పక్కాళ్ళ కన్నా ఇంకా వాళ్ళకి 4 కార్లు ఉంటే నేను 10 కార్లు కొనాలి. ఇట్లా బయటే ఆలోచిస్తున్నాం మనం ఎప్పుడు కూడా. ఎవ్వరం ప్రతి ఒక్కళ్ళము కూడా, ఎందుకంటే మానవ నైజం మన మొదటి నుంచి అలవాటైపోయింది అది మనకి. మన లోపల ఏముందో చూడాలి. అప్పుడు ఇక్కడ అదే చెప్తున్నారు, అంతర్ముఖులం కావాలి. అప్పుడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. మరి అప్పుడే దేవుని రాజ్యం గురించి మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు. మరి అప్పుడే దాని లాభం కూడా మనం పొందగలము అని చక్కగా చెప్తున్నారు. మరి అంతే కదా, లాభం పొందాలంటే మనం దాన్ని చేసినప్పుడే కదా. ఇప్పుడు ఒక వంట చేయాలి, ఒక కూర వండాలి అంటే అన్నీ కొనుక్కొచ్చి మరి దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుని చక్కగా దాన్ని తయారు చేయాలంటే, అది మంచి రుచిగా తయారవ్వాలి అని అంటే దాన్ని అంతా మనం ప్రాక్టీస్ చేస్తాం. చేస్తే ఒక మంచి కూరగా, ఒక స్వీట్ తయారు చేసినా, ఒక కూర తయారు చేసినా, ఏది తయారు చేసినా, లేదా ఒక మామూలుగా బయట వాళ్ళు ఏదైనా వస్తువు తయారు చేయాలన్నా ఏదైనా ఒక ప్రాసెస్ అనేది ఉంటది. అట్లాగే ఇక్కడ చెప్తున్నారు. ప్రపంచం అంతా కూడా ఇంత దుఃఖమయంగా ఉంది అంటే ఎవరు దేవుని రాజ్యంలో చేరటం లేదు. ఎవరు కూడా దేవుని రాజ్యంలో చేరట్లా. ఎందుకని అంటే ప్రపంచం అంతా కూడా దుఃఖమయంలో ఉంది. ఎవరు అసలు చేరాలని అనుకోవట్లా. దేవుని రాజ్యం ఒకటి ఉంది అని కూడా వాళ్ళకి తెలియదు. తెలిసినా కూడా ఆవగించ ఇంత అయినా కూడా ఎవరు పూసుకోవట్లా. మనం ఎప్పటికప్పుడు ఈ రోడ్డు మీద కొనుక్కొచ్చిన కూరలు తింటాక అలవాటు పడిపోయాం. ప్రాసెస్ చేసుకోవటానికి అలవాటు పట్ల. పోయింది అలవాటు పోగొట్టుకుని రోడ్డు మీద కొనుక్కున్న కూరలు తింటాక అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఎక్కడుంది అంటే ఒకటి మనలోనే ఉంది, దేవుని రాజ్యం ఒకటి మనలోనే ఉంది అని కూడా తెలియదు కొందరికి. అసలు దేవుని రాజ్యం అదేంటి అని అడగచ్చు కూడా. మరి అది ఒకవేళ ఎవరికైనా తెలిసిందనుకోండి, కాస్తో కోస్తో తెలిసిందనుకోండి, తెలిసిన వాళ్ళు అట్లాగే చెప్తారులే, కానివ్వండి ఏదో చెప్తారు, ఖాళీగా ఊసుబాక ఆమెకేముంది అన్నీ అయిపోయినాయిగా ఆమె అందుకని తిరుగుతుంది. లేదా ఇంకొక రకంగా ఎవరికి ఏది అక్కడ దొరికితే, ఏ పాయింట్ దొరికితే ఆ పాయింట్తోనే చేరుకుని మనకు మనం పెట్టుకుని బ్రతికేస్తున్నాం, బద్ధకంతో బతికేస్తున్నాం. వారికి అట్లా బతికేసి ఏం చేస్తున్నాము, మనకు కావాల్సినవి పొందలేకపోతున్నాం. కానీ కావాలి, అది కూర కావాలి కానీ తెచ్చుకుని వండుకోము మనం. కానీ నా ముందుకు వచ్చి ప్రత్యక్షం అయిపోవాలి. నేను కూర్చుని, నాకు ఆకలేసిన టైంలో నేను కూర్చుని తినేయాలి. మనందరం అట్లా దాటికి అలవాటు పడిపోయాం. మనకు కావాల్సింది అత్యద్భుతమైన భోగం, సంతోషం, విజయం అంటే మోక్షం, అర్థం అంటే చక్కని ఐశ్వర్యం. మనకు కావాల్సింది ఏంటి? భోగం కావాలి, సంతోషం, విజయం అంటే మోక్షం కావాలి, మరి అర్థం అది చక్కటి ఐశ్వర్యం, అన్ని కావాలని కోరుకుంటున్నాం మనం. అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకు లభించాలి అంటే మనం మొట్టమొదట దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ కావాలి అంటే మనకి తప్పనిసరిగా లభిస్తాయి. కానీ ఎలా లభిస్తాయి? కష్టపడి చెమటోర్చి సంపాదిస్తేనే నాకు వస్తాయి అని అనుకోవటం కూడా పొరపాటు. ఎందుకంటే ఎప్పుడు సంపాదించిన వాళ్ళు సంపాదించినట్టే ఉంటారు. కానీ కష్టపడిన వాళ్ళు కష్టపడతానే ఉంటారు. కష్టపడితేనే కదా రూపాయి వచ్చేది అనుకుంటూ ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి, దానిలో ప్రవేశించాలంటే ఏం చేయాలి, అది ఏమిటి అనేది మనం తెలుసుకోగలగాలి. మనము ఈ దేవుని రాజ్యంలోకి వెళ్ళటం ఒకటే కాదు తెలుసుకోవాల్సింది, అసలు మనము దివ్యాత్మ పుత్రులు అని కూడా తెలుసుకోవాలి. జీసస్ క్రైస్ట్ అన్నారంట, నేను దేవుని పుత్రుడను అని సగర్వంగా చెప్పుకున్నారంట ఆయన.
మరి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని పుత్రులు కావాలి అంటున్నారు. మరి మనమందరం కూడాను భౌతికంగా ఒక తల్లి బిడ్డలో ఫలానా ఆ ప్రసాద్ గారు అమ్మాయిని, లేదా ఆ సుబ్బారావు గారు అబ్బాయి, లేదా ఇంకొకటి అని పేర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఫలానా వాళ్ళ పిల్లలు గుర్తింపు కోసం చెప్పుకుంటాం. ఫలానా వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అని. మరి అది నిజమా అంటే వాస్తవానికి మనమంతా కూడా దివ్యాత్మ పుత్రులము. ఈ వాస్తవాన్ని ఆయన తెలుసుకున్నాడు. మనమందరం కూడా నిజానికి దివ్యాత్మ పుత్రులము. ఇది వాస్తవం ఆయనకి తెలిసింది. అప్పట్లోనే ఆయనకి తెలిసింది. మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఏదైతే లోపల ఉందో దాన్ని తెలుసుకున్నాడు. ఆయనకి ఇది తెలుసు కాబట్టేనే దేవుని రాజ్యంలో ఆయన ప్రవేశించగలిగాడు. లోపల ఏముందో తెలుసుకోగలిగాడు ఆయన. మరి మనం కూడా అదే విధంగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మనమంతా కూడా దివ్యాత్మ పుత్రులమని తెలుసుకోవాలి. ఆయన ఒక్కడు తెలుసుకుంటే చాలదు, మనం కూడా తెలుసుకోవాలి దివ్యాత్మ పుత్రులు అని. మనం కూడా దివ్యాత్మ పుత్రులమే. మరి అది అసలు ఎంతవరకు నిజము, జీసస్ అన్నది కరెక్టేనా, అవునా కాదా తెలుసుకోవాలంటే మనం ఏమవ్వాలి? అంతర్ముఖులం అవ్వాలి. ఎప్పుడైతే అంతర్ముఖులం అవుతామో అద్భుతంగా మనమెవరము ఏంటి అన్నది తెలుసుకోగలుగుతాం. ఆ దేవుని రాజ్యం ఎక్కడుంది అన్నది కూడా తెలుసుకోగలుగుతాం. మళ్ళీ అంతేకాకుండా నేను నువ్వు కూడా ఒకటే ఆయన చెప్పాడు. ప్రతి మనిషి కూడా దేవుని బిడ్డే అని చెప్పాడు. మరి ఒక్క జీసస్ క్రైస్తు మాత్రమే దేవుని బిడ్డ, మిగతా వాళ్ళంతా జీసస్ క్రైస్తు మాత్రమే, మిగతా వాళ్ళంతా మానవ పుత్రులు అన్నది పూర్తిగా అసత్యం. అంటే చాలా మంది ఆయన మాత్రమే దేవుడి బిడ్డ, జీసస్ ఎవరైతే బైబిల్ చదువుకుంటున్నారో వాళ్ళు ఆయనే మహాత్ముడు, ఆయనే దేవుడు బిడ్డ అని చెప్పుకున్నాడు అని అంటారు. మనమంతా పాపులము, మనమంతా ఎందుకు పనికిరాని వాళ్ళమని చాలా అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మనల్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అది ఆయన ఏం చెప్పాడు? నేను దేవుని బిడ్డను, నువ్వు దేవుడి బిడ్డవే, అయితే నేను నువ్వు ఒకటే అని ఆ ఏకత్వాన్ని ఆయన అప్పుడే ప్రబోధించాడు. ఏకత్వం ఇక్కడ చూడండి, ద్వంద్వత్వం లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఏకత్వంలో నుంచే వచ్చాం. ఆ ఏకత్వాన్ని అప్పుడే ఆయన బోధించటం జరిగింది. నేను నువ్వు కూడా దేవుని బిడ్డలమే అని చెప్పేసి. మరి ఈ ద్వంద్వత్వంలో నుండి మనం కూడా ఏకత్వంలోకి రావాలి అని చెప్పేసి అంటున్నారు. మనం కూడా ఏకత్వంలోకి రావాలి అని అంటున్నారు. జీసస్ క్రైస్తు 40 రోజుల పాటు ధ్యానం చేశారంట. ఎందుకు చేశారయ్యా ధ్యానం అని అంటే సాతానుని హతమార్చడానికి అంటున్నారు. ఇప్పుడు విడిగా చూడండి 40 రోజులు మనం కూడా 41 రోజు అట్లా పెట్టుకుంటాం కదా, 41 రోజులు ధ్యానం చేయండి అని పెట్టుకుంటాం. మరి అయ్యప్ప మాల వాళ్ళు అట్లాగే వేస్తారు 41 రోజు మండలం అని. మరి దుర్గమాలని, ఆంజనేయ స్వామాలని, శివమాలని ప్రతి ఒక్కళ్ళు అలాగే పెట్టుకుంటారు. మరి జీసస్ క్రైస్తు కూడా అప్పుడు 40 రోజులు ధ్యానం చేశారంట. అది ఎందుకు చేశారంటే ఏ సాతాను హతమార్చడానికి చేశారంటే మనిషిలో ఉన్న అహం, ఈగోని ఈగో జీసస్ క్రైస్తు జీసస్ని రెచ్చగొట్టిందంట ఒకసారి ఆ ఈగో. ఈ భౌతిక ప్రపంచానికి రారాజు కా, నువ్వు నీ దగ్గర బోడన్ని శక్తులు ఉన్నాయి. అప్పట్లో మరి గ్రీకు నాగరికత, రోమన్ నాగరికత, ఈజిప్ట్ నాగరికత ఎన్ని ఉన్నాయి కదా అప్పుడు. ఆ సమయంలో ఈయన మరి ఎన్నో మహిమలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అప్పుడు ఆయనలో ఉన్న ఈగో రెచ్చగొట్టిందంట, నువ్వు కూడా మరి ఈ ప్రపంచానికి రారాజు కా అని చెప్పేసి రెచ్చగొట్టిందంట. అప్పుడు ఆయన వెళ్ళి తనలో ఉన్నటువంటి ఆ సాతానును పోగొట్టుకోవడానికి 40 రోజులు దీక్ష పునారంట. మరి అవేమి ఆయన్ని మభ్యపెట్టలేకపోయినాయి అంట. కానీ ఇవేమి కూడా ఆయన్ని లొంగ తీసుకోలేకపోయినాయి, మభ్యపెట్టలేకపోయినాయి అని చెప్తున్నారు. మరి 40 రోజుల ఉపవాసం కూడా ఆయన ఏ మాస్టర్ అయినా, ఏ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడైనా చేసేది. ఏ యోగులైనా ఋషులైనా కూడా మనమందరం కూడా సర్వాత్మ ఏకత్వాన్నే మనకు చెప్తారు. జీసస్ క్రైస్తు దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గం కూడా చెప్పారు. మరి నేను 40 రోజులు ఉపవాసం చేశాను అన్నారు ఆయన. మనం చేసే ఉపవాసం లాంటిదైతే కాదు అది. మనం ఉపవాసం అంటే ఏం చేస్తాం? చక్కగా మధ్యాహ్నం అన్నం పొద్దున టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ సాయంత్రం చక్కగా దోశలు అట్లు అన్నం తినమమ్మా మేము ఇవాళ ఉపవాసం అని చెప్పేసి చేసుకుని తింటా ఉంటాం కదా. అలాంటి ఉపవాసం అయితే కాదంట ఆయన చేసింది. మరి వేరే మన శరీరం వేరే అన్నప్పుడు ఆయన ఆత్మ గురించి చెప్పుకున్నారు, తన మైండ్ గురించి చెప్పుకున్నారు,
తన శరీరం గురించి ఆయన అసలు ప్రస్తావించలేదంట. 40 రోజులు నేను ఏ ఆలోచనలు లేకుండా అద్భుతమైన ధ్యాన ముద్రలో ఉన్నాను అని చెప్పారంట. అంటే ధ్యాన స్థితిలో ఉన్నాను, సమాధి స్థితిలో ఉన్నాను అని చెప్పాడండి ఆయన. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. మరి తన అభ్యాసం గురించి, తన గురించి తాను చెప్పుకున్నారు. మరి ఎడతెరిపి లేకుండా ఏకధారగా 40 రోజులు ఆయన 2 కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి మరి చిత్తవృత్తి నిరోధం చేసుకున్నారు ఆయన. తన దివ్య శక్తిని ఉత్తేజపరుచుకున్నారు, ఆ దివ్య శరీరాన్ని ఉత్తేజం చేసుకున్నారు. మరి సకల సిద్ధుల్ని పొంది మరి సకల జ్ఞానము ఆయన సంపాదించారు. జీసస్కు 40 రోజుల ధ్యానం ఎందుకు అవసరమైంది? మరి తనలోకి ఆహాన్ని పూర్తిగా తుడిచేసి దేవుని రాజ్యంలోకి ప్రయాణించడం కోసం ఆయనకు తెలుసు దేవుని రాజ్యం తన అంతర ప్రపంచంలోనే ఉందని. ఈ ఎందుకు అవసరమైందయ్యా అని అంటే ఈ 40 రోజులు ధ్యానము తనలో ఉన్న ఆహాన్ని పూర్తిగా తీసేయడం కోసం. ఆయనకి తెలుసు దేవుని రాజ్యంలో మన అంతరంలోకి వెళ్తే దేవుని రాజ్యంలోకి వెళ్ళగలమని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దానికోసం ఆయన ప్రయత్నించి అద్భుతమైనటువంటి దివ్యశక్తులను ఆయన పొందగలిగారు. మరి జీసస్ క్రైస్తు ఒక్కలైనా ఈ మాట చెప్పింది అంటే మనము అనుకుంటే పొరపాటే అవుతుంది అది. ఎందుకంటే మనము ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, చాలా మంది గురువులు అనేక రకాలుగా చెప్పారని చెప్పేసి మనము తెలుసుకోలేకపోతున్నాం. మరి వేమన గారు కూడా చెప్పారు, అంతరంగమందు ననువు శోధించు తలపదలప ముక్తి తనకు కలుగు బాహ్యరంగమందు బాసింపదేయునియు తెలియునా స్వదాభిరామ వినురవేమ అని చెప్పేసి మనకి వేమన గారు కూడా చెప్పారు. అంతరంగములో మనసు నిరంతరం సాధన కొనసాగించు, ఆ కొనసాగిస్తున్నా ఉంటే ముక్తి కలుగుతుంది, బయటి మాటల వలన ప్రయోజనం ఏముంది అని చెప్పారు ఆయన. మరి తెలివితో శోధిస్తేనే అది లభ్యమవుతుంది. అదే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. మన గురువు గారు చెప్పిన, జీసస్ క్రైస్తు చెప్పిన, బుద్ధ భగవాన్ వారు చెప్పిన, వేమన వారు చెప్పిన, మరి నన్నయ్య చెప్పిన, ఎవరు చెప్పినా కూడా శ్వాస మీద ధ్యాస. చూడండి ఎంత అద్భుతంగా ఎక్కడికి తీసుకొచ్చారు. మరి తలప అంటే సాధన చేయగా మనకు అంటే ఎవరికి వారికే ముక్తి కలుగుతుంది. మనం ఎప్పుడైతే సాధన చేస్తామో చేయగా అదే అంటే నేను 10 రోజులు కూర్చున్నానండి అసలు ఏమనిపించలేదు, నేను 40 రోజులు కూర్చున్నానండి ఏమనిపించలేదు అని చెప్పి కొందరు అంటారంటే వాళ్ళు ఎవరి స్థితిని బట్టి వాళ్ళు. మనం చేయగా అదే లైన్ అయిపోతాం అనమాట. అట్లాగే శంకరాచార్యులు వారి కూడా ఒక మాట చెప్పారు, కురితే గంగాసాగర గమనం వ్రత పరిపాలన మాధవ దానం జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిన భజతి జన్మశతేన. అంటే కాశీలోని గంగలో మరి రామేశ్వరంలోని సాగరములో లేదా గంగాసాగరం కలిసే సంగమ స్థానములో మునిగిన వ్రతాలు పూజలు విరివిగా ఆచరించిన మరి దాన ధర్మాలు ఎన్ని చేసినా జ్ఞానం లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే. మనము ఈ ధ్యానంలోకి రాకముందు ఇవే కదా చేసింది. ఎంతసేపు ఆ కాశీకి వెళ్ళి గంగలో మునిగితే పోతాయి అంట, ఇక్కడ పుష్కరాలు వచ్చిందంట, అక్కడ గోదావరిలో మునిగితే పోతాయి అంట. ఈ విధంగా మరి మనం తెలుసుకుని ఎంతసేపు నిరంతరం అవే చేసేవాళ్ళం, ఎన్నో పూజలు చేసేవాళ్ళం. ఆయన అందుకే చెప్తున్నారు, కాశీలో గంగలో మునిగినా ఏమి లేదు, మరి రామేశ్వరంలో సాగరంలో మునిగినా కూడా ఏమీ లేదు. వ్రతాలు పూజలు ఎంత విరివిగా చేసినా ఎన్ని ఆచరించినా కూడా ఈ జ్ఞానం అనేది లేకపోతే అసలు ఏమి వ్యర్థమేను అన్నీను అని చెప్తున్నారు. ఈ జ్ఞానం మనలోనికి మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో అప్పుడు అద్భుతమైన జ్ఞానం మనకి వస్తుంది. ఈ జ్ఞానం అంతే కదా, మరి మనలోకి ప్రయాణం చేసినప్పుడే జ్ఞానాన్ని, మనలో ఉన్న జ్ఞాన నిధిని బయటికి తీయగలుగుతాం. ఎందుకంటే మనం అద్భుతమైనటువంటి లోపల మన అద్భుతమైన నిధులు ఉన్నాయి. ఆనందం అనే నిధి ఉంది, జ్ఞానం అనే నిధి ఉంది, శాంతి అనే నిధి ఉంది, ప్రేమ అనే నిధి ఉంది, సుఖం అనే నిధి ఉంది, పవిత్రత అనే నిధి ఉంది, మరి ఎంతో శక్తివంతమైనటువంటి నిధి ఉంది. ఆ సర్వశక్తివంతులం మనము. అట్లాగే మానసిక ఉపవాసం అంటే 40 రోజులు ఆయన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇది శరీరం యొక్క ఉపవాసం కాదు, మానసిక ఉపవాసం అని కూడా అంటున్నారు. ధ్యానం అనే పదం ఆయన ఉపయోగించలేదు. ధ్యానం అని అందుకనే బైబిల్ చదివే వాళ్ళు ఎవరికి ధ్యానం అంటే ఏదో కొత్తగా ఉంటుంది. ధ్యానం అనే పదాన్ని ఆయన ఎక్కడా ఉపయోగించలా, మానసిక ఉపవాసం అని అన్నారంట.
మరి ఆ పదం యొక్క అర్థం అంతా కూడా విశదీకరించారు. మానసిక ఉపవాసం అంటే ధ్యానం అన్నది ఒక్కటే. దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గం ఏదయ్యా ఉందంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూల సిద్ధాంతమే ధ్యానం. అదే కదా. దాన్ని వాళ్ళు ఏమన్నారు, ఫాస్టింగ్ ఆఫ్ ద మెయిన్ అన్నారు. అట్లాగే మన ఏంటి మనిషి కేవలం రొట్టె ముక్క వల్ల కాదు, దేవుని నోటి ద్వారా వల్లే ప్రతి మాట కూడా వల్ల కూడా జీవిస్తున్నారు అని చెప్పేసి మరి జీసస్ క్రైస్తు కూడా అనటం జరిగింది. అంటే మానవ శరీరం కేవలం బాహ్యమైన మరి జీవనాధారాలతో ఆహారము, నీరు, ప్రాణం, వాయువు, సూర్యరశ్మి వల్లనే కాదు ఈ దేహం జీవించేది. ఈ భౌతికంగా మరి అన్నం వల్ల ఇటు వల్లే జీవిస్తుందా? కాదు కదా. ఒక కాస్మిక్ ఎనర్జీ, ఈ తెలియనటువంటి శక్తి, అది దైవం అనే శక్తి మనలో ప్రవేశించబట్టి అద్భుతంగా మనం జీవించగలుగుతున్నాం. అది ఇది రెండు ఏకమవుతుంది. ఈ ప్రాణాధార శరీరానికి, ఈ అన్నమయ శరీరానికి అది అవసరం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆహారం తీసుకుంటున్నాం. మరి తతిమా శరీరాలన్నీ మరి సురక్షితంగా ఉండాలంటే ఆ కాస్మిక్ ఎనర్జీని జీవనాధారం. విశ్వ ప్రాణ ప్రవాహము మాట అంటే లేక ఓంకారం అని, ధ్యాన శక్తి అని, దాన్నే దైవశక్తి అని, లేదా కాస్మిక్ ఎనర్జీ అని కూడా వీటి వల్ల కూడా మనం పోషింపబడుతున్నాము అని చెప్తున్నారు. మరి ఈ భౌతిక ప్రపంచం, అందులో ఒక ప్రతిదాని వెనుక వ్యాపించి ఉన్న అపారమైన విశ్వశక్తి. ఆ సాగరం నుండి సంకల్పంలో ప్రాణశక్తిని గ్రహిస్తున్నాము. ఇప్పుడు మనము ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక సాగరంలా ఉంది, ఈ విశ్వశక్తి. కానీ అది మనకు కనపడదు. అది ఎప్పుడు కనపడద్ది? థాట్లెస్ స్టేజీలోకి ఎప్పుడైతే వెళ్తామో, మనము ఆలోచన రహిత స్థితిలోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు అద్భుతంగా దాన్ని మనం గ్రహించగలుగుతాము. ఈ యొక్క మన చుట్టూ అంతా వ్యాపించి ఉంది ఒక సాగరం లాగా ఈ యొక్క ప్రాణశక్తి. దాన్ని అప్పుడు థాట్లెస్ స్టేజీలో దాన్ని గ్రహించగలుగుతాము. ఇప్పుడు పవిత్ర గ్రంథంలో యేసుప్రభు వాళ్ళు ఏం చెబుతారు? చెప్పబడింది పరిశుద్ధాత్మ, ఆమెన్ ఆమెన్ అంటూ ఉంటారు కదా వాళ్ళు. ఈ రూపంలో అన్న భగవంతుడిని దివ్య చైతన్యం ఒకటే. నీ కంటిలోని దోషాన్ని ముందు తొలగించేసుకుందే ఎదుటివారి కంటిలోని దోషాన్ని తొలగించలేవని యేసుక్రీస్తు బోధించారు. మనం ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని ఎక్కువగా మనం తప్పుపడుతూ ఉంటాం. ఎదుటి వాళ్ళని అట్లా చేశాడు, వాళ్ళ వల్ల నేను పైకి రాలేకపోయాను, వీళ్ళ వల్ల పైకి రాలేకపోయాను, లేదా నేను రాలేకపోయానని కాకపోయినా వాళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు, ఎంతసేపు వాళ్ళని వీళ్ళు చూపించడానికే చూస్తాం. ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఏం చెప్తున్నారంటే, మీరు నీ కంటిలో ఉన్న దోషాన్ని తీసేసుకో ముందు. ఆ తీసేసుకున్నప్పుడు ఎదుటివారి కంటిలో దోషము తొలగిపోతుంది. అంటే ఆ దోషం నీలోనే ఉంది, ఎదుటివారిలో లేదు అని చెప్పేసి చక్కగా చెప్తున్నారనమాట. అట్లాగే మీకు ఎప్పుడైతే సత్యం తెలుస్తుందో అప్పుడు మీకు స్వేచ్ఛ అనేది కూడా, ఫ్రీడమ్ అనేది మీకు లభిస్తుంది అని చెప్తున్నారు ఆయన. మనం మొట్టమొదటిగా పట్టించుకోవాల్సింది ఏంటంటే మన అంతర రాజ్యం గురించి అసలు మనం పట్టించుకోవాలి. అంతర్రాజ్యం అదే దివ్య రాజ్యం. అందులో ప్రవేశించడానికి మార్గం, ఏకైక మార్గం ఏంటయ్యా అంటే ధ్యానం ఒక్కటే అని చెప్తున్నారు. మరి దేహం వేరే, దేహి వేరే, వేరే వేరే అని చెప్తున్నారు. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ దేహం వేరే, దేహి వేరే. అంటే ఈ దేహం నుండి దేహి విడిపడాలి. దేహి విడిగా అయిపోవాలి. దేహాన్ని ఎంతసేపు ఈ దేహం అనే బతికేస్తున్నాం మనం. ఈ దేహాన్ని నేను అని దేహం చూసుకుని మనం మురిసిపోవటము, దేహంతోనే నేను అంత సంపాదించేశాను, నేను ఈ యొక్క శరీరాన్ని మీద ఎంత సంపాదించేశాను, అవి కొనుక్కోవాలి, ఈ కొనుక్కోవాలి, ఎంతసేపు ఈ దేహంతో సంబంధించిన ఈ భౌతిక సంబంధాలతోనే మనం ఎక్కువ ఆధారం పెట్టుకుంటున్నాం, సంబంధాలు పెట్టేసేసుకుంటున్నాం అనమాట. అంటే దేహానికి దేహికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే అదే మనసు ఆలోచనల సమూహం. అది నిర్వాకం చెయ్యాలి. దాన్ని మార్గమే ఆనాపానసతి. ఈ రెండింటిని వేరువేరు చేసేది ఏంటయ్యా అంటే దేహిని దేహాన్ని ఆనాపానసతే వేరువేరు చేస్తుంది. మరి ఎప్పుడైతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామో, ధ్యాన స్థితిలో ప్రవేశిస్తామో అప్పుడే అక్కడ ఉన్న సత్యాలన్నీ మనం తెలుసుకోగలుగుతాం.
మనము ఎప్పుడైతే ఈ దేవుని రాజ్యాలకు మనం ప్రవేశించగలుగుతామో, మనం ఎప్పుడైతే ఈ సత్యాన్ని, అప్పుడే సత్యాన్ని తెలుసుకోగలుగుతాం అని చెప్తారు. అట్లాగే హనుమాన్ చాలీసా అని చెప్తున్నారు. మనం 40 రోజులు మన మనసుని ధ్యానాభ్యాసంలో ఉంచుకుంటాం. అంటే హనుమాన్ చాలీసా అంటే వాళ్ళ అనుమానం గురించి చెప్పరు కాబట్టి మన పత్రిజీ గారు ఇక్కడ విశదీకరించి ఆ యొక్క చాలీసాకి ఆ 40 రోజులకున్న సంబంధాన్ని చాలీసా అంటే ఏంటని వివరించారనమాట. మరి మనము అభ్యాసం బలవంతంగానైనా చేయించామంటే, అంటే ఒక 40 రోజులు ఎవరో ఒకళ్ళతో మనం అవసరం అండి. బయట వాళ్ళనైతే మనం పట్టించుకోం. ఒకసారి 2 సార్లు చెప్పి వదిలేస్తాం. మనకు కావాలి అనుకున్న వాళ్ళని బలవంతంగానైనా 40 రోజుల పాటు మనం ఈ అభ్యాసం చేపించామనుకోండి, ఈ ఆనాపాన సతిని చేపించామనుకోండి, ఇంకా మనము జీవితాంతం కూడాను ధ్యానానికి ఆ యొక్క ఆత్మ సత్యాన్ని, ఆ యొక్క ధ్యాని మనసు తన్ని తానే అంకితం చేసుకుంటుంది. ఎప్పుడైతే 40 రోజులు అలవాటు పడుతుందో, ఆ 40 రోజులు ఏంటంటే అలవాటు పడటానికి గాను 40 రోజులు పెట్టారనమాట. మీరు అలవాటు చెయ్యండి దానికి. అప్పుడే తర్వాత ఆ మనసు దానికి అదే అలవాటు లాగేసేసుకుంటది అని చెప్తున్నారు. అయితే మొట్టమొదటి 40 రోజుల వరకు మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరి మనకి ఏం కష్టం ఉండదు కదా! మొట్టమొదటి 40 రోజులు మాత్రం మనం కష్టపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం కష్టపడక్కర్లేదు. ఈ 40 రోజులు ధ్యాన దీక్షనే మనం హనుమాన్ చాలీసా అని కూడా అంటాము. చాలీసా అంటే ఏంటంటే 40 రోజులు అని అర్థం అంట. చాలీసా అంటే 40 రోజులు అని అర్థం. హనుమాన్ అంటే శ్వాస మీద ధ్యాస. వాయుపుత్రుడు కదా ఆయన. అందుకని చెప్పేసి శ్వాస మీద ధ్యాస అంటే హనుమాన్ అని చెప్పేసి అన్నారు. 40 రోజులు అంటే చాలీసా అన్నారు. అందుకని హనుమాన్ చాలీసా అని చెప్పేసి అక్కడ చిన్న ఇది ఇవ్వటం జరిగింది. మనము జీసస్ గురించి కూడా ఈయన రామ్తా గారు ఒక మాట అంటున్నారు. భౌతిక సుఖాల పట్ల అరువులు చాస్తూ అసంతృప్తితో జీవించటం వెళ్ళబుచ్చితే క్రీస్తు తత్వం సంప్రాప్తించదు అని అన్నాడు. క్రీస్తు తత్వం గనక మనం కావాలనుకో, ఎంతసేపు అసంతృప్తిగా ఏదో నేను సంపాదించానులే, ఏదో తిన్నానులే అంటే మరి తింటూనే ఉంటాం, మరి ఏదో జీవిస్తున్నాంలే అని అన్నట్టు జీవించామనుకోండి, అది క్రీస్తు తత్వంలోకి మనం వెళ్ళమండి. ఎందుకంటే ఆయన ఎంతో కరుణామయుడు, ప్రేమమూర్తి. ఆయన ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలి. ఆయన యొక్క ఆయనతో సహజీవనం మనం చెయ్యాలి అనుకుంటే అలా వెళ్తే గనక ఆ యొక్క రామ్తా చెప్తున్నారు అన్నమాట ఈ మాట. రామ్తానే చెప్పారు ఈ మాట. నేను ఎందుకంటే ఇట్లా క్లాసులకు ఉపయోగపడతాయని ఆ జీసస్ క్రైస్తు గురించి ఎవరే వాక్యం చెప్పుకున్నా కానీ నేను దీంట్లో రాయటం, అందించటం జరుగుతుంది. అందుకని చెప్పేసి రామ్తా అన్న మాట అనమాట అది. ఆయన మీరు ఎప్పుడైతే అసహనంగా ఈ సుఖాల పట్ల అరువులు జాస్తూ, అక్కడ ఎక్కడ సుఖం ఉందంటే అక్కడికి వెళ్ళిపోతారు, వాటికి అరువులు జాస్తారు. కానీ ఎంత బ్రతికినా కూడా జీవితంలో తృప్తి లేనట్టు బతుకుతున్నారు. అది ఎప్పుడైతే చేస్తారో అసలు అది క్రీస్తు తత్వమే కాదు అని చెప్తున్నారు. అది సంప్రాప్తించదు మీకు ఆ క్రీస్తు తత్వం అని చెప్తున్నారు. మరి క్రీస్తు కాన్షియస్ లో ఉంటున్నాను అనుకుంటాం మనం. మరి క్రిస్టియానిటీ అంటే ఏంటి? చర్చికి వెళ్ళడం. నేను చర్చికి వెళ్తున్నా రోజు, నేను క్రిస్టియానిటీని, నేను క్రీస్తుని, క్రిస్టియన్ని అని చెప్పుకుంటే సరిపోతుందా? అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. అంటే చర్చికి వెళ్ళితే ఒకటే కాదు, ఎప్పుడైతే మనం లోపలకు మనం వెళ్తామో, మన లోపలికి మనం వెళ్ళి ఆ క్రైస్త కాన్షియస్ వస్తుందో మనకి, మన లోపలికి మనం వెళ్ళి, మన అంతరంలోకి మనం వెళ్ళి, మనం ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో ఆ క్రీస్తు కాన్షియస్ లోకి మనం వెళ్తాము. ఒక బైబుల్ పుచ్చుకుని నిరంతరము నేను చర్చికి వెళ్తున్నాను, ఆ చర్చికి వెళ్ళి నేను వెళ్తున్నా ఆ చర్చికి, నేను క్రైస్తునే, నేను క్రిస్టియన్నే అని చెప్పుకుంటే నాకు అది చెల్లుబాటు కాదు. నేను అక్కడికి వెళ్తున్నాను, వెళ్తున్నాను మరి జీసస్ క్రైస్తు గురించి ఎంతవరకు తెలుసుకున్నాను, ఎంతవరకు నేను మననం చేశాను, ఎంతవరకు నాలో జీర్ణించుకున్నాను నేను అనేది కూడా చాలా అవసరం అన్నమాట. అదే క్రిస్టియానిటీ అంటున్నారు ఇక్కడ. అంతా నేనే అంతా, నేను దేవుని బిడ్డను, అందరూ దేవుని బిడ్డలే. ఆ యొక్క మరి అదే కదా ఆయన చెప్పింది, అందరూ సమానమే, అందరూ ఏకత్వంలో ఉండాలని చెప్పారు. అందరూ సమానమే, ఇదే క్రిస్టియానిటీ అంటే అంటున్నారు. క్రైస్తు యొక్క కాన్షియస్ అంటే ఏంటంటే అందరూ దేవుని బిడ్డలే, నేను ఆ దేవుని బిడ్డనే, అందరూ దేవుని బిడ్డలే, అంతా ఒకటిలే, నేను వాళ్ళు అంతా ఒకటే అని తెలుసుకున్నప్పుడు అదే క్రీస్తు యొక్క కాన్షియస్.
మరి అదే కృష్ణ కాన్షియస్ అని కూడా అదే, మరి బుద్ధ కాన్షియస్ అన్న అదే, ఇవాళ మన పత్రికా కాన్షియస్ కూడా అదే. మరి అంతే కదా మనం అనుకోవాల్సింది. మనం అందరం కూడా తయారు కావాలందే మరి ఆశ, ఆ కాన్షియస్ లోకి రావాలందే మన పత్రిక గారి ఆశ కూడా అదే. మరి మనలో వికారాలన్నీ ఎప్పుడు పోతాయ్యా అంటే మొదలు దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడే ఆ వికారాలన్నీ పోతాయి అంటున్నారు. మరి ఆ దివ్య ధర్మం గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడు మనకు కావాల్సినవన్నీ మనం అద్భుతంగా పొందుతామంట. జీవితం ఎప్పుడూ కూడా నిస్సారంగా ఉండకూడదు. అంటే మనం సంపాదించుకుంటున్నాము, మరి బ్రతుకుతున్నాము, ఏదోలే అని అనుకుంటా ఉండకూడదని చెప్తున్నారు. జీవితం ఎప్పుడు కూడా అత్యంత సమృద్ధిగా ఆనంద జలధారంలో తడుస్తూ ఉండాలంట. మరి దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం ద్వారా మనలో వికల్పాలన్నీ పోతాయి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనము దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తామో అప్పుడు మనలో ఉన్న వికారాలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా మూడో కన్నుతో మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. మూడో కన్నుతోనే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. ఇక్కడ పెద్ద మనకి ఒక టికెట్ లాగా చెప్పేశారు. మరి ఇంకా జీసస్ ఏం చెప్తున్నాడంటే మీ 2 కళ్ళు ఒకటే కాకపోతే మీరు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. మీ 2 కళ్ళు కూడా ఒకటవ్వాలంటున్నారు. అంటే ఈ 2 కళ్ళు కూడా అంటే ఈ 2 చర్మచక్షువులు, ఇవి భౌతికానికి సంబంధించినవి. అంటే ఈ 2 కళ్ళు రూపాంతరం చెంది ఒకటే కన్ను కావాలి, అదే మూడో కన్ను, అదే త్రినేత్రం. ఆ థర్డ్ ఐ గురించి చెప్తున్నారు అనమాట. అదే దివ్య చక్షువు, అదే జ్ఞాన చక్షువు అంటున్నారు. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో అప్పుడు మూడో కన్ను యాక్టివేషన్ అవుతుంది. మన సాధన ఎంత గొప్పగా ఉంటే అంత గొప్పగా మన ఫలితాలు ఉంటాయి అన్నమాట. ఆ మూడవ కన్ను ద్వారా బయట నుంచి దివ్య దృష్టి ఉత్తేజం అవుతుంది. మరి ఆ మూడవ కన్నే ఏకమైన కన్ను. మరి దివ్య చక్షువు గురించి ఎంత అద్భుతంగా ప్రవచించారంటే జీసస్ క్రైస్తు దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఈ మూడవ కన్ను ఉండి తీరాల్సిందే అంటున్నారు ఆయన. ఈ మూడో కన్ను ఉంటేనే ఆ దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళగలుగుతావు అని చెప్తున్నారు. మనం మూడో కన్ను లేకపోతే అసలు లాభమే లేదు. ఈ మూడో కన్ను గనక లేకపోతే లాభమే లేదు అంటున్నారు. అంటే ఈ 2 కళ్ళల్లో బయటికి ప్రపంచంతోనే ఉంటాం. అసలు ఎంట్రీ టికెట్ ఏంటయ్యా అంటే మూడో కన్ను ఉంటేనే ఎంట్రీ టికెట్ అంటే అదే అని చెప్తున్నారు. మన దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే మూడో కన్ను అనేది సంపాదించుకో, అదే ఎంట్రీ టికెట్ నీకు ఆ దేవుని రాజ్యంలోకి అని చెప్తున్నారు. అదే మనం సంపాదించుకోవాలి అని చెప్తున్నారు. దేహానికి వెలుతురు కన్ను కనుక నీ కన్ను ఒకటే అయినప్పుడు నీ శరీరం అంతా కూడా వెలుగుతుంది. ఎప్పుడైతే మనం మూడో నేత్రాన్ని మనం చూడగలుగుతామో అప్పుడు ఆ దేహం అంతా కూడా వెలుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు జీసస్ క్రైస్తు గారు ఎక్కడ ఏమిటి ఎలా ఈ న్యాయం చేశారు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. జీసస్ క్రైస్తు ఎసెన్స్ అనే పిలువబడే యోగుల దగ్గర వాళ్ళ కుటుంబాల దగ్గర చిన్నప్పుడే యోగ పద్ధతులన్నీ స్వీకరించారంట. ఆయనన్ని ధ్యాన పద్ధతులన్నీ నేర్చుకున్నారంట. ఆయన ఒక గొప్ప యోగి, ఆయన గొప్ప ఋషి. మరి గొప్ప యోగేశ్వరుడైన తర్వాత తన అద్భుతమైన ప్రబోధాలను ప్రపంచానికి ఆయన అందించాడు. ముందుగానే అందించేదంట ఆయన. గొప్ప యోగి పొంగుడు అయిన తర్వాత అన్నీ నేర్చుకున్న తర్వాతే అందించారనమాట. మరి ప్రపంచాన్ని సరిచేయి పూర్ణిమవాడు మొట్టమొదట తనను తాను సరిచేసుకోవాలి. ఈ ప్రపంచాన్ని బాగు చేయాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా ముందు మనల్ని మనం సరిచేసుకోమని చెప్తున్నారు. ఎవరైనా సరే ఎవరిని వాళ్ళు ముందు సరిచేసుకోవాలి. అందుకే ఆయన చిన్నప్పటి నుంచే ధ్యాన స్థితిని సాధించడం మొదలుపెట్టాడు. ఆయనకి ఆ విషయం తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన ఈ ధ్యాన స్థితిని మరి సాధించడం మొదలుపెట్టారంట. మరి ప్రపంచంలో ధ్యాన స్థితి పద్ధతి ఒకటి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఈ ధ్యాన స్థితి పద్ధతి ఒకటే ఉంది, అదే ఆనాపానసతి అంటున్నారు. మరి జీసస్ క్రైస్తు భూమిపైకి రాకముందే స్థానపతి ఈ ఆనాపానసతి ఉందని చెప్తున్నారు. 2500 సంవత్సరాల క్రితమే
గౌతమ బుద్ధుడి ద్వారా ప్రపంచం అంతటా కూడా ఈ ఆనాపానసతి విరజిమ్మింది. ఈ ఆనాపానసతి ఉండబట్టే ఈ యోగుల దగ్గర, యోగ పొంగోల దగ్గరికి వెళ్ళి మరి నేర్చుకోగలిగారు. దీని ద్వారానే దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. మీరు ఈ మూడవ కన్ను ఎప్పుడైతే సంపాదించుకుంటారో అప్పుడే మీరు దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలరని ఖచ్చితంగా చెప్తున్నారు ఆయన. జీసస్ క్రైస్తు చాలా గొప్పవారండి. ఆయన నా జీవితంలో చేసిన ఒక మిరాకిల్ చెప్తున్నాను. నేను 8th క్లాస్ చదువుకునేటప్పుడు నాకు మెదడువాపు వ్యాధి వచ్చింది. ఆ మెదడువాపు వ్యాధి నాకు చాలా రేరుగా, పెద్దగా గుర్తులేదండి. అప్పటి విషయాలు ఇప్పుడు నాకు గుర్తులేవు. ఈ మధ్య కాలంలో నాకు జీసస్ క్రైస్తు మళ్ళీ గుర్తు చేశారనమాట. మెదడువాపు వచ్చిన టైంలో 40 రోజుల పాటు కంటి చూపు లేదు, నోటి మాట లేదు. ఇంకా అన్ని ప్రైవేట్ హాస్పిటల్ తిప్పేసేసి ఇంకా బతుకుద్దో బతకదో అని చెప్పేసి మరి మచిలీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు నన్ను. నేను అప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను అనుకుంటా. అయితే అట్లా పెట్టిన టైంలో మా అమ్మమ్మ గారు, మా అమ్మకి ఇంకా మా చెల్లి మా తమ్ముడు ఉండటం వల్ల ఆ హాస్పిటల్లో ఉండటం కుదరదు కాబట్టి మా అమ్మమ్మ గారు నా దగ్గర ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ గారు రోజు కూర్చుని జీసస్ క్రైస్తు, ఆవిడ అప్పటికే జీసస్ క్రైస్తు ప్రార్థన చేసేది. ఆ యొక్క ప్రార్థన చేయటం డైలీ చేసేదంట ఆమె. డైలీ చేసిన 40 రోజుల వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదంట. అందరూ అన్నారంట, ఎందుకు డబ్బులు అయిపోతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా డబ్బులు అవుతానే ఉన్నాయంట, డబ్బులు అయిపోతున్నాయి కదా, ఎందుకు పారేసేదానికి, ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు ఆ అమ్మాయిని అలా చూస్తున్నారు, 40 రోజులు దాటిపోయింది, ఇంకా ఎందుకు 40 దగ్గర నెల దాటిపోయింది, నెల దాటిపోయినా కూడా ఇంకా అమ్మాయి నోటి మాట రావట్లేదు, కంటి చూపు రావట్లేదు, అసలు బతుకుద్దో బతకదో తెలియదు అన్న ఒక అమ్మాయి కోసం. మా చిన్న చెల్లి, నా తర్వాత చెల్లి, మా తమ్ముడు, ఆ తమ్ముడు తర్వాత చెల్లి చిన్నదనమాట. ఆ పిల్లని వేసుకుని ఎంతసేపు అవనగడ్డలో ఉండేవాళ్ళం మేము. విజయవాడ దాదాపు ఒక 30-40 కిలోమీటర్ల పైనే రోజు జర్నీ చేయాల్సి వచ్చేది. మా అమ్మ రోజు అట్లా వస్తూ ఉండేదంట ఆమె. మా పెద్దామె కదా మా అమ్మమ్మ గారు. అందుకని అందరూ ఆ మాట అన్నారంట, పాడేసేయండి ఎందుకు అది ఇది అని చెప్పేసి. 40వ రోజు రాత్రి నాకు నోటి మాట వచ్చిందంటండి. వచ్చి వస్తమే నేను అన్నానంట, డాక్టర్ గారు వస్తున్నారు, డాక్టర్ గారు వస్తున్నారు, ఆ ఎదురుగుండా ఆంజనేయ స్వామి పటం ఉంది, అది తీసేసి పక్కన పారేసేయండి, డాక్టర్ గారు వస్తున్నారు అని అన్నానంటే ఇంకా గమ్మున ఉండిపోయాను. అంతే మాట. ఇంకా ఆ తర్వాత ఇంకా మాట తర్వాత మామూలుగా అయిపోయాను. తీసుకొచ్చేసారు, వచ్చేసేసాం. మా అమ్మమ్మ గారికి కూడా జీసస్ క్రైస్తే బతికించారు, వచ్చింది జీసస్ క్రైస్తేను అని చెప్పేసి అన్న ఒక ఇదితో నన్ను ప్రతి ఆ వేసవి సెలవుల్లో అమ్మమ్మ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూటం అనేవాళ్ళు దాన్ని, ప్రార్థన పెట్టించి మరమరాలు అయ్యని ఏయో పలహారాలు పంచేది ఆమె. ఇంకా ఆవిడ అట్లా ఇష్టమయ్యేది. నాకు అప్పట్లో బైబిల్ ఒకటి కొనిచ్చింది, చదువుకోమంది, కానీ ఏదో చదివాను కానీ అంత పెద్ద నాలెడ్జ్ మనకు లేదు. అంటే చిన్న వయసు కదా, ఏదో పట్టించుకోలే దాన్ని ఏమి. అయితే ఈ మధ్య నాకు ఈ స్పిరిచువల్లోకి వచ్చిన తర్వాత రోజు తరచుగా నాకు గుర్తు చేస్తున్నారు. ఏంటి, నాకు ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి స్పష్టంగా. నాకు డాక్టర్ గారు వస్తున్నారు, ఆంజనేయ స్వామి పటం తీసి పక్కన పడేయండి అన్న మాటలు నాకు గుర్తున్నాయి. అయినా నేను మామూలుగా దేవుళ్ళు, పెళ్ళవటం, పిల్లలు, పూజలు, వ్రతాలు ఇవన్నీ మామూలు యథాతథానే. అయితే జీసస్ అంటే ఇష్టం, అంతే, అంతవరకే. విమర్శించి ఆ దేవుడు నాకు ఇష్టం లేదు, ఈ దేవుడు ఇష్టం అనేది ఏం లేదు నాకు. ఇంకా తర్వాత ఈ స్పిరిచువల్ టాబ్లెట్ ఒకటి చేయడానికి నేను విజయవాడలో మానసరోవరం అనే పిరమిడ్లో పడుకోవడం జరిగింది. అక్కడ ఒకరోజు మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఊరికి అలా పడుకుంటాము. మరి వెంటనే క్లాస్ ఉంటుంది. 10 నిమిషాలు, 5 నిమిషాలు పడుకోవడానికి మాత్రమే టైం ఉంటుంది అనమాట. ఆ టైంలో వెళ్ళి పడుకున్నప్పుడు నాకు అంతకు ముందు కూడా చూపించారు, అయితే అవలీలగా చూపించారు అనమాట. ఆ రోజు మాత్రం స్పష్టంగా ఏంటంటే, అసలు నిన్ను బ్రతికించింది ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పేసి ఎవరో తెలీదు ఒక చెయ్యి వచ్చి నా చంపమ్మ టపామంట కొట్టింది. మళ్ళీ వెంటనే లేచి కూర్చున్నా, ఎవ్వరు లేరు, నా పక్కన పడుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అంటే 10 నిమిషాలు 5 నిమిషాలే కదా పడుకునేది, వెళ్ళిపోయారు.
నేను అంతా చూసుకుంటే ఏమీ లేదు. అప్పుడు మళ్ళీ లీలగా రీలు కదిలిందనమాట. డాక్టర్ గారు మధ్యలో అయినా డాక్టర్ గారు స్టెతస్కోప్ వేసుకునున్నాడు. ఇటు పక్కన ఇద్దరు ఉన్నారు. ఇటు పక్కన ఇద్దరున్నారు. గుర్తేంటయ్యా అంటే వాళ్ళు కోడింగ్ డ్రెస్సు నర్సులు వేసుకుంటారు కదా డ్రెస్సు. లైట్ బ్లూ కలర్ డ్రెస్సుల్లో ఉన్నారన్నమాట వాళ్ళిద్దరు. అదంతా రీల్ లాగా చూపించారనమాట నాకు. మరి పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటున్న పిల్లలు చాలా మంది, గాలికి ధూళికి తిరుగుతున్న పిల్లలను చూపించారు. ఇంకా ఆ తర్వాత అయితే వాళ్ళు లోపలికొచ్చి ఆ డాక్టరు నా తల దగ్గర ఏదో చేయటం చేస్తున్నారు. చేసి ఏదో మాట్లాడుతున్నారు కానీ నాకు వినపడలేదు. తల దగ్గరే చేస్తున్నారు ఏదో. ఇంకా ఆ తర్వాత నేను స్వర్ణలత మేడంని అడగటం జరిగింది. ఇట్లా ఇట్లా అని. మీకు జరిగినప్పుడు ఆపరేషన్ మేడం, ఆపరేషన్ చేశారు. అప్పుడు జీసస్ క్రైస్ట్ చేసేవన్నీ ఇలాంటివే చేశారు. ఆయన ఇప్పటికీ ఇలాంటివే చేస్తున్నారు అని చెప్పారనమాట. మరి ఆ పిల్లలు ఎవరు ఏంటంటే ఇంకా జ్ఞానం లేకోకుండా రోడ్ల మీద చదువు సంధ్యలు లేకుండా పడి ఉన్న పిల్లలే రోడ్ల మీద తిరుగుతారు. కాబట్టి అలా ఉన్న వాళ్ళు జ్ఞానం లేకోకుండా బోడంతమంది ఉన్నారు. ఆ జ్ఞానాన్ని మీరు పంచాల్సి ఉంటుందేమో చూసుకోండి అని చెప్పడం జరిగిందనమాట. మరి ఎప్పుడు 8వ తరగతి అండి, నేను 7th క్లాస్ చదువుతూ ఉండగా ఇది జరిగింది. మరి 7th క్లాస్ చదువుతూ ఉండగా అప్పటి నుంచి కూడా నేను తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను చూసుకుంటే అప్పటి నుంచి కూడా ఒక్కొక్కటి ఏంటంటే మాస్టర్స్ ప్లాన్‌గానే నా జీవితాన్ని నడిపించుకుంటూ వచ్చారు అని నాకు అర్థమైంది. జీసస్ క్రైస్ట్ ఇలాంటివి చాలా చేసున్నారు. మరి జ్ఞాని బలోన్మత్తమత్ అంటారు. ఏంటంటే జ్ఞాని అన్నవాడు ఎల్లప్పుడూ కూడా ఒక బాలునిలా ఉండాలి. జ్ఞాని బాలోన్మత్వత్. జ్ఞాని అన్నవాడు ఎప్పుడు కూడా ఒక బాలుడిలా ఉండాలి. అంటే చిన్న పిల్లాడిలాగా ఉండాలి. చిన్నపిల్లాడిలాగా ఉండాలంటే చిన్నగా ఎదిగిపోవటం అనేది కాదు ఇక్కడ. చిన్న పిల్లవాడిగా కాకపోతే ఆ మనస్తత్వం. చిన్నపిల్లవాళ్ళు ఎలా కల్మషం లేని మనస్తత్వం ఉంటుంది. జీసస్ క్రైస్ట్ కూడా అన్నది అదే. మరి చిన్న పిల్లలకు మాత్రమే ఇలా దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంది అని అన్నది ఆయన అదే. పెద్దవాళ్ళ మనస్తత్వం కలిగి ఉంటే మనం ఎన్నటికీ వెళ్ళలేము. ఎందుకని మనం 4 రకాలుగా ఆలోచిస్తాం. లాజిక్ మైండ్లతో ఆలోచిస్తాం. ఈ మనసుని పూర్తిగా తీసేయాలన్నమాట. పూర్తిగా తీసేసి మనం కూడా చిన్నపిల్లల్లాగా అయిపోవాలన్నమాట. మనం ఎప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడు ఈ మనస్తత్వం ఎలా ఉంటే కుంచితత్వాలు మనస్తత్వాలు. ఎందుకంటే కరెక్ట్‌గా ఆలోచించలేం. లాజిక్‌గానే ఆలోచిస్తాం. ఎప్పుడైతే ఈ సంకుచిత మనస్తత్వాలు ఇయన్నీ పోతాయో అప్పుడే దేవుని రాజ్యంలో కూడా మనం ప్రవేశించగలుగుతాం. ఎప్పుడైతే మరి మా చిన్నపిల్లవాడి మనస్తత్వం ఉంటుందో ఆ చిన్నపిల్లవాడు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ప్యూర్‌గా ఉంటాడు కాబట్టి ఖాళీ మనసు మైండ్ ఏముండదు ఆ మైండ్‌లో. స్వచ్ఛంగా చిన్నపిల్లల్ని చూస్తే చూడండి అద్భుతంగా మనకి ఎంతో ఆహ్లాదం అనిపిస్తది. వాళ్ళు అప్పుడప్పుడు ఇసుక్కున్నా కూడా మళ్ళీ మనకు మనమే తప్పు కదా, ఇసుక్కోకూడదు కదా అని అనిపిస్తది మనకి. వాళ్ళంతా ప్యూర్ మైండ్‌గా ఉంటారు. మనం అన్నా కూడా వచ్చి వాళ్ళు అదేం పట్టించుకోరు. అలా ఎప్పుడైతే మనము అంత ప్యూరిటీగా ఉంటామో అప్పుడే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలం అంటున్నారు. మా చిన్నపిల్లలు కూడా ఇంకొకటి కూడా చేస్తారు. వాళ్ళు ఏమనుకున్నారో అదే చేస్తారు. వాళ్ళు ప్రత్యేకించి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని ఏం పెట్టుకోరు. అందుకే బాలవాక్కు, బ్రహ్మవాక్కు అంటారు. అందుకనే బాలతత్వం ఆ బాలుడు, బాలిక అది ఎవరైనా సరే ఆ తత్వం అనేది రాకపోతే ఆ బ్రహ్మతత్వం ఎంత మాత్రం రాదంట మనకి. ఆ బ్రహ్మతత్వం రావాలంటే బాలతత్వం అనేది రావాలంట మనలోకి. ఆ బాలతత్వం వచ్చిన రోజే బ్రహ్మతత్వం అనేది మనకి అద్భుతంగా బాలతత్వం గురించి ఈ బాలులు ఎంత వాళ్ళు అద్భుతంగా ఎంత ప్యూరిటీగా ఉన్నారో మనం కూడా అట్లా తయారవ్వాలన్నమాట. అట్లాగే జీసస్ యొక్క 2 దివ్య ఆదేశాలు ఉన్నాయి. ఏంటంటే జీసస్ క్రైస్తుని తలుచుకున్నప్పుడల్లా మనకి 2 విషయాలు గుర్తొస్తాయి. మొదటిది మిమ్మల్ని మీరు పూర్తి ఆత్మతో పూర్తి హృదయంతో ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని చెప్పాడు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అంటే ఏంటి? ఆత్మతత్వంతో ప్రేమించుకోండి అని చెప్పేసి. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లు మీ పొరుగు వారిని కూడా ప్రేమించండి. ఇవి 2 కూడా జీసస్ యొక్క కమాండ్స్ అని చెప్పుకోవచ్చు. దివ్యమైన ఆదేశాలని చెప్పుకోవచ్చు.
అంటే ఆ జీసస్ ఆదేశాలు తప్పక మనం పాటించి తీరాలి. అంటే మిమ్మల్ని వల్లే మీ పొరుగు వారిని ప్రేమించండి అని అంటే ఆయన ఉద్దేశం ఏంటి? సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశిని కూడా మరి మనం ప్రేమించగలగాలి. అంతేగాని మరి వాటిని మనం చంపుకు తింటాం, వాటిని అనలేదు ఆయన పక్క వాళ్ళంటే ఇరుగోళ్ళు, పొరుగోళ్ళు అని కాదు. మనతో పాటు సహజీవనం చేస్తున్న ప్రతి జీవిని కూడా మనం ప్రేమించగలగాలి. ఎందుకంటే ఆ దైవతత్వం అనేది ప్రతి జీవిలో ఉంది. అది మనం చూడగలగాలి ముందు. అది చూసినప్పుడే మనకు ఆ చిన్న పిల్లల మనస్తత్వం వస్తుంది. మరి చిన్నపిల్లవాడికి పాము వెళ్ళినా ఏం పట్టించుకోడు. మరి ఏదొచ్చినా గాని అక్కడి నుంచి తొందరగా భయపడి వెళ్ళిపోతాడా? ఎళ్ళడు. అట్లాగే నోట్లో నుంచి జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే, మీ దేహ పోషణ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు. ఈ దేహం గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువగా మీరు. మన దేహంలోకి ఏదైతే వెళ్తుందో అదే ఆత్మను ఎప్పుడూ చెడుపు చేయదు. కానీ మన నోట్లో నుంచి ఏది బయటికి వస్తుందో అదే ఆత్మను చెరుపు చేస్తుంది. మన నోట్లో నుంచి ఏది వస్తుందండి? మాట. మన మాటే కదా వచ్చేది. ఈ నోట్లోకి వెళ్ళేది ఈ శరీరాన్నే పాడు చేస్తుంది కానీ మనల్నేం చేయదు. అట్లాగే నోట్లోంచి బయటికి ఏది వస్తుందో అది ఈ ఆత్మకు కూడా చాలా దెబ్బ అని అంటున్నారు. అందుకని వాక్క్షేత్రం గురించి చెప్పారండి ఇక్కడ. మరి మన వాక్క్షేత్రం మీద చక్కటి ఒక మంచి అవగాహన అనేది మనం పాటించుకోవాలి. నోట్లోంచి మనం ఏం మాట్లాడుతున్నాము ఏంటి, ఆ ప్రేమతత్వం మనలో ఉందా లేదా, ఆ జీసస్ క్రైస్తు గురించి జీసస్ క్రైస్ట్ దగ్గరికి మనం వెళ్తున్నాము. జీసస్ క్రైస్ట్ దగ్గర అసలు ఏమి నేర్చుకుంటున్నాము, మనం ఎంతవరకు ఆచరిస్తున్నాము, అసలు ఆ నిధిధ్యాస నాకు ఉందా లేదా, దాని గురించి మనం చెక్ చేసుకోవాలన్నమాట. నోట్లోంచి పోయేది దేహంలోకి పోతుంది, నోట్లోంచి బయటకు వచ్చేది ఆత్మకు చెడుపు చేస్తుంది. అది సరైనది కాకపోతేనే మనం కరెక్ట్గా మాట్లాడగలిగినప్పుడు మనకు అలాంటి ఏమీ అనిపించదు అనమాట. మరి సత్యవాక్యాలే ఎల్లప్పుడూ కూడా పలకగలగాలి మనం. ఆయన చెప్పింది కూడా అదే. మరి ఒకసారి జీసస్ క్రైస్తు 11 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు తన చుట్టుపక్కల ఉన్నారంట. చాలా మంది ఉన్నారంట. 60-70 ఏళ్ళ వాళ్ళు ఉన్నారంట. వాళ్ళందరికీ ఏదో బోధిస్తున్నారంట. ఇందులో పక్కన ఒక అతను పరిగెత్తుకుంటా వచ్చి మీ అమ్మ రమ్మంటుంది అని చెప్పేసి చెప్పాడంట. మీ అమ్మ నిన్ను పిలుస్తుంది అని చెప్పాడంట. క్రీస్తు మాత్రం ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి అన్నాడంట. దేవుని రాజ్యం కోసం తహతహలాడేవారే నా తల్లి తండ్రి అన్నాడంట. ఆయన చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు. దేవుని రాజ్యం కోసం తహతహలాడే వాళ్ళే అంటే ఎవరైతే వాళ్ళ ఆత్మను తెలుసుకుంటారో, వాళ్ళ అంతర ప్రపంచంలోకి వెళ్తారో, ఎవరికి వాళ్ళు అంతర్ముఖులై వాళ్ళలో ఉన్నటువంటి నిధులను తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా నా తల్లిదండ్రి అని చెప్పాడంట. చూడండి ఆ సత్యవాక్యాలంటే ఇవే అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మొట్టమొదటగా ఆయన ధ్యానక్షేత్రం గురించి చెప్పారు. ధ్యానం గురించి చెప్పారు మొట్టమొదట. దేవుని రాజ్యం ఎక్కడా లేదని మనలోనే ఉందని ధ్యానక్షేత్రం గురించి ఆయన చెప్పాడు. మరి కర్మక్షేత్రం, ధర్మక్షేత్రం తర్వాత చెప్పారు. మరి మనకి ఏది కావాలో మరి ఎదుటి వారికి మనం అదే చెయ్యాలి అని కూడా చెప్పాడు ఆయన. మరి పొరుగువారి పట్ల ఏం చేయాలో కూడా చెప్పారు. మూడవది వాక్క్షేత్రం గురించి చెప్తున్నారు. అంటే మనం ఎలా మాట్లాడాలో చెప్తున్నారు. ధ్యాన క్షేత్రం, ధర్మక్షేత్రం, కర్మక్షేత్రం, వాక్క్షేత్రం అంటే స్వేచ్ఛ. ఈ ధ్యాన క్షేత్రం అనుకోండి, స్వచ్ఛమైన హృదయం ఉన్నవారు ధ్యానులు వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలరు అని చెప్పారు. ఇక్కడ త్రికరణ శుద్ధిగా విధిగా కలిగి ఉండాలి. అంటే ఎవరైతే స్వచ్ఛంగా ఉంటారో, ఎవరైతే త్రికరణ శుద్ధిని కలిగి ఉంటారో దేవుని రాజ్యం వాళ్ళదే అని చెప్పి చెప్తున్నారు. త్రికరణ శుద్ధిగా అన్ని కరెక్ట్గా అన్ని ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశం జరుగుతుంది. త్రికరణ శుద్ధిగా అన్నదానికి ప్రప్రథంగా జీవితంలో సాధించుకోవాలి. తర్వాత ధ్యానం, జ్ఞానం, ప్రబోధం, దీన్ని స్పిరిచువాలిటీ అంటారు. త్రికరణ శుద్ధి అంటే అదే ధ్యానం, జ్ఞానం, ప్రబోధం. దీన్ని మనం నిరంతరము మనలోకి మనం బహిర్ముఖులమై కాకోకుండా అంతర్ముఖులమై ఎప్పుడైతే ఉంటామో అప్పుడు త్రికరణ శుద్ధిగా ఉండగలుగుతాం. మన వాక్క్షేత్రం కూడా అద్భుతంగా మనం ఉపయోగించుకోగలుగుతాం సిన్సియారిటీగా. దీన్నే స్పిరిచువాలిటీ అంటారు.
మరి నా దేవుని రాజ్యంలో ఎన్నో లోకాలు ఉన్నాయని కూడా ఆయన అప్పుడే డైమెన్షన్ల గురించి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. నా దేవుని రాజ్యంలో ఎన్నో లోకాలు ఉన్నాయి. భూలోకం ఒకటే కాదు, భూర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, ఇలా కోట్లాను కోట్ల లోకాలు ఉన్నాయి అని చెప్పారంట ఆయన. మరి జీసస్ ప్రబోధాలలో అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది నేను దేవుని బిడ్డను అని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? నేను దేవుని బిడ్డను అని చెప్పాడు ఆయన. కానీ వెంటనే నేను నా తండ్రి ఇద్దరము కూడా ఒకటే అని చెప్పాడు ఆయన. నేను దేవుని బిడ్డను. అయితే మనము అనుకుంటూ ఉంటాం, మూల చైతన్యం నుంచి వచ్చాము, మనము దేవుని బిడ్డలమే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అదే ఆయన అప్పుడే చెప్పేసేసారు. నేను దేవుని బిడ్డను అన్నారు ముందు, తర్వాత నేను ఆయన ఒకటే అని చెప్పారు. అంటే అంశాత్మ పూర్ణాత్మ బిడ్డ అన్నది చెప్తున్నారు అనమాట ఆయన. అంటే ఈ అంశాత్మ పూర్ణాత్మ ఒకటే, నువ్వు నేను ఒకటే అని చెప్పేసి చెప్తున్నారు ఆయన. అట్లాగే మాంసపిండం మంత్రపిండం అయిపోయింది అని చెప్పేసి రమణ మహర్షి వాక్యం మనకు బాగా తెలుసు. అదే జీసస్ క్రైస్తు తన జీవితంలో నిజం చేసుకున్నారంట. ఎట్లా అంటే ఒక తుఫాను వస్తుందంట, తుఫాను ఆగిపో అని చెప్పారంట ఆయన. ఎప్పుడైతే మనం ఆ ధ్యాన స్థితిలో పరాకాష్ఠ చెందుతామో అది ఆగిపోయిందంట. ఎట్లా ఆగిపోయిందంటే ఆయన ఆ యొక్క అదే చెప్తున్నారు. మనం ఎప్పుడైతే మనం ఆ ధ్యాన స్థితిలో ఆ పరాకాష్ఠలో ఎప్పుడైతే చేరుకుంటాం, అప్పుడు ప్రకృతితో మనం కూడా మమేకమైపోతాం. ఆ ప్రకృతితో మనం కూడా మిత్రత్వం చేస్తాం. అది జీసస్ క్రైస్తు చేసి చూపించారు. తుఫాను ఆగిపో అనగానే ఆగిపోయాడు. జీసస్ క్రైస్ట్ చేసింది కూడా అదే. మనకెందుకు రాదు అది? మనం కూడా చెయ్యాలి అని పత్రిజీగా చెప్తున్నారు. మనకి రావాలి, మనం జీసస్ క్రైస్తు లాగా మరి చెయ్యాలి అని చెప్తున్నారు. మరి శంకరాచార్యుల వారు కూడా సీసం తాగారంట మరి అప్పట్లో. మరి వాళ్ళందరూ మరి ఆది శంకరాచార్యులు వారు కానివ్వండి, మరి సీసం తాగిన ఆయనకేం కాలేదంట. ఆది శంకరాచార్యులు కానివ్వండి, జీసస్ క్రైస్తు వారు కానివ్వండి, మరి వీరంతా కూడా ధ్యానయోగ సిద్ధులు అని చెప్తున్నారు. మరి ధ్యాన సాధనలో ఈ శరీరాన్ని, ఈ భౌతిక కాయాన్ని అంటే ఈ మాంసపిండాన్ని కూడా ధ్యానం ద్వారా మంత్రపిండంగా చేయొచ్చు అని నిరూపించారు వీళ్ళందరూ. ప్రతి మనిషి కూడా కరుణామయుడు కావాలి అని చెప్తున్నారు. జీసస్ క్రైస్తు కూడా కరుణామయుడు అంటాం. మనము జీసస్ క్రైస్తు కరుణామయుడు ఎవరు అని అంటే జీసస్ క్రైస్తునే కరుణామయుడు అని అంటాం. మరి క్రిస్టియన్ అంటే ఊరికినే బైబిల్ పుచ్చుకొని చర్చికి వెళ్ళటం సరిపోదు. అలాగే బుద్ధత్వం అంటే నేను బుద్ధత్వంలో ఉన్నానని చెప్పుకుంటే సరిపోతుందా? నేను బైబిల్ పుచ్చుకుంటే నేను క్రిస్టియన్ని అంటే క్రిస్టియన్ని కాలేను. అదే నేను బుద్ధత్వంలో ఉన్నానని చెప్పేసి చెప్పుకున్నా నేను బుద్ధుణ్ణి కాలేను. ఎలా అవుతాము అని అంటే గౌతమ బుద్ధుల్లోకి ఉండాల్సిన రెండు విషయాలు అవగతం అవుతున్నాయి. మనము బుద్ధుని లాగా తయారైనప్పుడు మనం బుద్ధత్వంలో ఉన్నామని తెలుస్తుంది. జీసస్ క్రైస్తు యొక్క కాన్షియస్ లోకి వెళ్ళి ఆ బైబిల్ పుచ్చుకుంటే నేను జీసస్ క్రైస్తు అయిపోను. జీసస్ క్రైస్తు లాగా నేను నువ్వు ఒకటే. జీసస్ క్రైస్తు లాగా ఆ కరుణను పంచినప్పుడు, ఆ ప్రేమను పంచినప్పుడు నేను అద్భుతంగా ఉంటాను అనమాట. ఒకటి ప్రజ్ఞ, రెండవది కరుణ. ఈ రెండు కూడా జీసస్ క్రైస్తు జీవితంలో కూడా ఈ రెండు కూడా ఎంతో గొప్పగా ఆయన ప్రకటించారంట. ప్రజ్ఞ, కరుణ అనే ఈ మహాప్రజ్ఞావంతుడు ఈ జీసస్ క్రైస్తు. ఈ బ్రహ్మజ్ఞానం అంటే మహాప్రజ్ఞ అంటే బ్రహ్మ అంటే నేనే, అంతా నేనే అని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం. అక్కడ నుండి కరుణ వస్తుంది. నువ్వు వేరే నేను వేరే అంటే ఎప్పుడు కూడా కరుణ అనేది రాదు. అందరం కూడా ఒకటే అనుకున్నప్పుడు, ఆ బ్రహ్మజ్ఞానం అంతా తెలిసినప్పుడు మాత్రం ఆ కరుణ అనేది వస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం అంటేనే బ్రహ్మ జ్ఞానం అంటేనే బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఆ బ్రహ్మత్వంలోంచే బ్రాహ్మణత్వం వస్తుందంట. మరి ఇవన్నీ వచ్చిన తర్వాతే కరుణ అనేది మొదలవుద్దంట. కరుణ అనేది లాస్ట్కి వచ్చేదనమాట. ఈ యొక్క జీసస్ క్రైస్ట్ అనగానే ఎప్పుడైతే కరుణామయుడు అని అంటారో ఇవన్నీ ఈయన సాధించాడు, బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞత్వాన్ని ఎన్నిటిని కూడా ఈయన సాధించాడు అని చెప్తున్నారు అనమాట. అందుకే ఆయన్ని అంతా అక్కడి నుండే మనం కరుణామయులం అవుతాం. ఎవరమైనా కూడా ఎన్ని సాధించినప్పుడే మనందరము కరుణామయులం అవుతాము. అప్పుడే మనం కూడా క్రిస్టియన్ అనిపించుకుంటాము అంటున్నారు.
మరి ప్రజ్ఞ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ధ్యానం ద్వారానే వస్తుంది అని చెప్తున్నారు. మరి రెండవది కరుణ చూపించాలి. ప్రజ్ఞని మనం పొందాలి, కరుణని చూపించుకోవాలి. ప్రతి మనిషి కూడా ఈ 2 తప్పకుండా ఆచరించాల్సినవి అని అంటున్నారు. ఓవరా మేడం? ఎస్ మ్యామ్. టైం అయితే అయింది. నా జీసస్ క్రైస్తు గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి. అద్భుతంగా ఇంకా వన్ డే వర్క్షాప్ కూడా చాలదు జీసస్ క్రైస్ట్ గురించి చెప్పుకోవడానికి. ఒక అవును. గంటన్నర కాబట్టి మనం ఏయో కొంచెం చెప్పుకున్నాము. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మహాతారజ్ బాబాజీ ఫౌండేషన్ వారికి, దీంట్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ఆత్మ ప్రణామాలు మేడం. ఇంత అవకాశం ఇచ్చినందుకు. అలాగే మనకి మన పత్రిజీ గారు మనకి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉన్న గురువులు మనకు సహకరించబట్టే మనం ఈ కార్యక్రమం నెలకొల్పుకున్నాం. అలాంటి గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుందామండి. సెలవు మేడం.